హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ కౌశల్యం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. జరుగుతున్న వాళ్ళకు చాలామందికి నెట్వర్క్ ఇష్యూస్ జరిగాయి. ఎగ్జామ్ అనేది మధ్యలోనే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేస్తుంటే ఎగ్జామ్ అనేది ఎక్స్పైర్ అని వస్తుంది. చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ఇది ఎందుకు వస్తుంది అంటే ఇంటర్నెట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల. సో ఎగ్జామ్ సరిగ్గా రాయని వాళ్ళు మధ్యలో ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పెడతారా అని డౌట్స్ ఉంటాయి. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మిడిల్లో ఆగిపోయి ఓపెన్ కాని వాళ్ళకు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అనుకున్న వాళ్ళందరూ రీషెడ్యూల్ అనేది పెట్టుకోవచ్చు. రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ప్రభుత్వం మెన్షన్ చేసింది. ఆప్షన్ కూడా ఎనేబుల్ అయ్యింది. రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఇచ్చారు కానీ డేట్స్ ఇంకా చెప్పలేదు. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ షెడ్యూల్స్ విడుదల చేసి ఎగ్జామ్స్ పెట్టారు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆ లిస్ట్ని కలెక్ట్ చేసి సచివాలయం వాళ్ళు పంపించిన తర్వాత ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ అవుతుంది. సో లిస్ట్ అంతా కలెక్ట్ చేసుకొని ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అనేది కొత్తగా ఎగ్జామ్స్ పెడతారు. దాని గురించి ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. రీషెడ్యూల్ ఇంటర్నెట్ ఇష్యూ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన వాళ్ళందరికీ ఆప్షన్ అనేది పక్కా ఉంటుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.